నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. దేవదూల ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. KPHBలో గన్ కలకలం. యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ యువత భారీగా తరలిరండి, BRS పిలుపు. కూన మహాలక్ష్మి నగర్ లో ఘనంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి వార్షికోత్సవం. సింగరేణిని కాపాడుతాం, కార్మికులకు అండగా ఉంటాం, ఈటెల రాజేందర్. సింగరేణిని కాంగ్రెస్ BRS దెబ్బతీశాయి, కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు. రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటన నేపథ్యంలో దేవదూల ప్రాజెక్టును డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీని డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు పరిశీలించి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. పూర్తి స్థాయి మరమ్మతులు పూర్తయ్యే వరకు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని, గేట్లు తెరిచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాలని నిపుణులు సూచించినట్లు వెల్లడించారు. ఇంజనీర్ల సాంకేతిక సలహాలను గతంలో పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బట్టి విమర్శించారు. ఇకపై సాంకేతిక నిపుణుల సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. దేవదూతల ప్రాజెక్టు పరిస్థితి, నీటి నిర్వహణ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి నిపుణుల సూచనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అధికారులు వచ్చి స్పష్టంగా ఇది కుంగిపోయింది, దీంట్లో నీళ్లు ఇలాగే నింపి ఉంచుకుంటే చాలా ప్రమాదం, ఇంకా ప్రమాదం దారితీస్తుంది, నీళ్లు నింపబాకండి. దీంతో పాటు దీని పైన కట్టినటువంటి అన్నారం, సుందిలో కూడా సేమ్ టెక్నాలజీతో కట్టారు, అవి కూడా ఇట్లాగే నాసిరకం కట్టారు, అవి కూడా నీళ్లు నింపితే వాటి పని కూడా ఇట్లాగే ఉంటుంది, అవి కూడా నింపబాకండి. 3 బ్యారేజీల్లో కూడా నీళ్లు ఏమాత్రం వచ్చినా గేట్లన్నీ ఫ్రీగా వదిలేసి కింది పోయినట్టు చేయండి. వీటన్నింటిని సంపూర్ణంగా రిపేర్ చేసిన తర్వాత అప్పుడు గేట్లు బంద్ చేసి వాళ్ళని నీళ్లు లిఫ్ట్ చేసుకునే కార్యక్రమం చేసుకోండి. అప్పటిదాకా ఇది చేస్తే మాత్రం చాలా ప్రమాదంలో పడతారని చెప్పారు. ఇది ఎవరు చెప్పారు? ఏదైనా రాజకీయ పార్టీ చెప్పిందంటే రాజకీయ పార్టీ చెప్పలేదు, లేకపోతే నాయకులు చెప్పారంటే నాయకులు చెప్పలేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారత పార్లమెంటు యాక్ట్ ద్వారా చట్టం చేసి దేశంలో ఎక్కడ బ్యారేజీలు కట్టినా, డ్యాములు కట్టినా వీళ్ళు పోయి దాన్ని పరీక్షించి దాని సేఫ్టీ మెజర్స్ ఏమేమి ఉండాలి, ఎక్కడ ఉండాలనేది వాళ్ళు సర్టిఫై చేసి వాళ్ళు డిజైన్స్ అప్రూవ్ చేసుకుంటూ పోయే పరిస్థితి. సరే, దీనికి ఇది కూలంగానే వాళ్ళు వచ్చారు, చూశారు, సలహాలు చెప్పారు, సూచనలు. అట్లాగే CWC వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? టెక్నికల్గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, CWC వాళ్ళు ఏమో దీంట్లో నీళ్లు నింపబాకుండా, మన రాజకీయ నాయకులు ఆనాటి TRS ప్రభుత్వంలో ఇంజనీర్ల మాట కూడా చెప్పకుండా ఎప్పుడే కడియం శ్రీహరి గారు చెప్పారు, మొత్తం నేనే రంగరించి ఇంజనీర్లు అందరినీ పక్కన పెట్టేసి నేనే కాళేశ్వరం కట్టానని చెప్పిన నాయకులు కట్టడం వల్ల అది కూలిపోయింది. ఆ రోజే అసలు ఇంజనీర్లు చెప్పినట్టుగా కట్టి ఉంటే అది కూలిపోయేది కాదు. సో ఒకసారి తప్పు చేశారు, ఇంజనీర్లు చెప్పినట్టు చేయకుండా దాన్ని కట్టి కూలిపోయేటట్టు చేసి దేనికి పనికి రాకుండా చేస్తారు. మళ్ళీ అది కూలిపోయిన తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, టెక్నికల్ పీపుల్ వచ్చి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునేంత వరకు మీరు గేట్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కొన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీలు చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని వాస్తవాలు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియాలని చెప్పి మేము వాస్తవాలు మేము ముందు పెడుతున్నాం. అసలు ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం, లోపభూయిష్ట నిర్మాణంతో, పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓఎండ్ఎంతో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితి
క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదేం మా మాటలు కాదు, దయచేసి మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? 21 అక్టోబర్ 2023. ఆ రోజు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి. 21 అక్టోబర్ 23లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీము ఈ బ్యారేజ్ల దగ్గరికి 24 అక్టోబర్ 23 వచ్చారు. 24 అక్టోబర్ 23 వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రాథమిక రిపోర్టు 1 నవంబర్ 23 వాళ్ళే ఇవ్వడం జరిగింది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. ఈ 3 బ్యారేజెస్ లో పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓల్డమ్ వల్ల, రాంగ్ ఫౌండేషన్ ఉపయోగించడం వల్ల నీరు నిల్వ ఉంచడం వీలు కాదు. ఈ 3 బ్యారేజ్లకి గేట్లు ఎత్తిపెట్టాలి, ఫ్రీ ఫ్లో పర్మిట్ చేయాలి, ఇక్కడ స్టోరేజ్ చేసి పంపింగ్ వీలు కాదని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్ ద్వారా, చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ. అదేవిధంగా కర్త కర్మ క్రియగా ఉన్న మీరు అసెంబ్లీని ఎప్పుడు పెట్టమంటారో అడగండి. అసెంబ్లీ పెట్టిస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేయడం జరిగింది. వారు రారట. కర్త కర్మ క్రియ అయిన వ్యక్తి అసెంబ్లీకి రారట. అబద్ధాలరావు అంటాడు నేను సరిపోతాను. దేనికి సరిపోతావు? దేనికి సరిపోతావు? కర్త కర్మ క్రియ అన్నది అతను. నువ్వెట్లా దానికి ఆన్సర్ చేసేది? నువ్వు కాదు అబద్ధాలరావు గారు ఆన్సర్ చేయాల్సింది. మీ మామ శకుని మామ చేయాలి. ఆన్సర్ చేయాల్సింది శకుని మామ. తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాల్సింది అసెంబ్లీ సాక్షిగా శకుని మామ, మీరు కాదు. ఎందుకంటే కర్త కర్మ క్రియ అని చెప్పిన వ్యక్తి ఆయనే, అదే అసెంబ్లీ సాక్షిగా. కాబట్టి ఎప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అడిగిన ప్రకారం అసెంబ్లీలో డిబేట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక్క రోజు కాదు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. మీరు కట్టిన కాళేశ్వరం 3 బ్యారేజీల్లో ఎన్ని పిల్లర్లు ఉన్నాయో అన్ని రోజులు చేయడానికి, దాని మీద డిబేట్ చేయడానికి పిల్లలకు ఒక రోజు చొప్పున చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు వట్టిగా గుడ్డ కాల్చి మేదేస్తే మీ కంటిన బురదంతా మేము కడుక్కుంటుంటామని ఈ కరువుని ఆసరాగా చేసుకొని రైతాంగాన్ని రెచ్చగొడుతూ, రైతన్నలను రెచ్చగొడుతూ కాలం గడుపుతూ ఈ జనం మధ్య మీరు చేసే అసత్య ప్రచారాలు ఆపుకోవాలని హైదరాబాద్ లోని కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్బీ పరిధిలోని లూలు మాల్ పార్కింగ్ లో 2 కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పాతబస్తీకి చెందిన సిద్దికి అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించి అప్రమత్తమయ్యారు. అనంతరం కేపీహెచ్పీ సిఐ రాజశేఖర్ రెడ్డి గన్ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఆ తుపాకీకి చట్టబద్ధమైన లైసెన్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే లైసెన్స్ ఉన్న ఆయుధంతో వ్యక్తి మాల్లోకి ప్రవేశించినప్పటికీ ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించకపోవడం వెలుగులోకి వచ్చింది. భద్రతా నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినందుకు లూలు మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ये क्या मतलब है? मीडिया सर, इसमें कौन सा बात फैलाने का है? कौन आया इधर? नहीं, ये कौन सा बात फैलाने का है? मीडिया
అందరూ స్టేషన్కి వచ్చారు పండి. డోంట్ వరీ, వెల్కమ్. తెలంగాణ యువత భారీగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సమర శంఖం పూరించాలని బీఆర్ఎస్ ఎల్పీ వైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు షంబీపూర్ రాజు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న యువ సంగ్రామ సదస్సు విజయవంతానికి షేక్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు. సదస్సును విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, తెలంగాణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి గట్టి సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి, మహిళా విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అన్ని వర్గాల ప్రజలని మరి ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి తరుణం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో ప్రజలు సుపరిపాలన చూస్తే మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు రాక్షస పాలన చూస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రాక్షస పాలన చూస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, సంబంధ వర్గాలు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే ఈరోజు పరిస్థితి మరి దిగజారిపోయి ప్రజలు నరకయాతన పడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ పార్టీ వారిని ఇక్కడ నమ్మే పరిస్థితి లేకపోతే ఢిల్లీ నుంచి తమ పెద్దలు పిలిపించుకొని ఎన్నో హామీలు, మరి ఆ రోజు చూసినట్టయితే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి, 13 డిక్లరేషన్లు అని చెప్పి, 420 420 హామీలు అని చెప్పి మరి ఢిల్లీ నుంచి మరి పెద్దలు వారు సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, మల్లికార్జున ఖార్గే లాంటి నాయకులు పిలిపించుకొని ఇక్కడ ప్రజలను నమ్మబలికి, ప్రజలను నమ్మించిన ఎలక్షన్లో ఓటు వేయించుకొని అధికారం చేపట్టి మరి దాదాపు 31 నెలలు కావస్తా ఉన్నా తమరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటా తాము ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజలని నరకయాతనని చూపెడుతూ, నరకం చూపెడుతూ, ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా మరి ఏ రకంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నదో చూస్తూ ఉన్నాం. ఏ రకంగా సరైనటువంటి వ్యవసాయానికి నీళ్లు లేక, సరఫరా చేయలేక ప్రభుత్వం ఇంత ఘోరంగా విఫలమైందో చూస్తూ ఉన్నాం. వాళ్ళే కాదు, మరి ఇటు చూసినట్టయితే ఉద్యోగస్తులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు, అట్లా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తూ ఉన్నది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని పూన మహాలక్ష్మి నగర్ లో వెలిసిన శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయ 20వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ నాయకులు కొలుగుల జైహింద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జైహింద్ మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, ఆలయ కమిటీ చైర్మన్ మహంకాళి, కూన మహాలక్ష్మి, నగర్ కమిటీ అధ్యక్షులు ఎర్ర లక్ష్మయ్య, వెంకటేష్, శ్రీనివాస్, గిరిబాబు, హనుమయ్య, దుర్గయ్య, గుంజ నరసింహ, శివ యాదగిరి, రంగయ్య, వెంకట్ తిరుపతయ్య, బాలరాజు, నరసింహ, సూర్యకుమార్, వెంకటయ్య, చిన్న హనుమంత్, శివకుమార్, తిరుమల రెడ్డి, అంజయ్య, స్వామి, విఠల్ ముదిరాజ్, విఠల్ గౌడ్, రాజేష్ సన్ని, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. జగద్గిరిగుట్టలో పూనమ లక్ష్మీ నగర్లో ఎలిచిన నల్లపోచమ్మ దేవాలయం 20 సంవత్సరాలు పండుగ పూర్తి చేసుకొని బస్తీ వాళ్ళకి, కాలనీ వాళ్ళకి అందరికీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అమ్మవారి ఆధ్వర్యంలో అందరూ ఇక్కడ సుఖంగా ఉన్నాం. అందరూ హ్యాపీగా ఉన్నాం కాబట్టి ప్రతి పండుగ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. అలాగనే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పండుగ చేసుకుని ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ మధ్య 12:30కి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నల్లపోచమ్మ దేవాలయం పూనమ లక్ష్మి. ఈరోజు
జగద్గిరిగుట్ట డివిజన్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పూనామ లక్ష్మీనగర్లో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ దేవాలయము ఈ రోజుకు అక్షరాల 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20 సంవత్సరాల అమ్మవారి వెలిసిన పండుగను పూనామ లక్ష్మీనగర్ బస్తీవాసులు అందరూ కలిసి పెద్ద పండగగా దసరా పండుగ కంటే వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ దసరా పండుగ కంటే ఎక్కువ వైభవంగా జరుపుకునే ఈ నల్లపోచమ్మ టెంపుల్ నిర్మాణం కూడా పూర్తయి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు పొద్దున 5:30కి అమ్మవారి అభిషేక కార్యక్రమం జరిగింది. 10 గంటలకు అమ్మవారి అలంకరణ జరిగి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు 12:30 అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న కొలుకుల జగన్ గారు, కార్పొరేటర్ జగన్ గారు, అట్లనే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నగారు ఇట్లా ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు. అట్లనే లోకల్ జైరూటాలు ఉన్న లీడర్స్ కానీ నాయకులు కానీ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ అమ్మవారి పండుగని జయప్రదం చేస్తున్నారు. కనుక ఈ పండుగ చేసుకున్నందుకు మా బస్తీవాసులకు మాకు మీకు అందరికీ నా తరఫున మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. జగద్గిరిగుట్ట అంటే ఒక గుట్టతో ఒక సంబంధము. గుట్టలు గుట్టు రాళ్ళు రప్పలు అప్పట్లో మేము ఇక్కడ కంకరకేశ్వర ఒక గుడిసెలు వేసుకొని చిన్న బండ కొట్టి పోషమ్మ అని బోనాల పండుగ గుట్టలో వాళ్ళు గుళ్ళు కట్టుకొని గోపురాలు కట్టుకొని చేసుకుంటే మనకెందుకు లేదని చెప్పేసి మేము ఒక చిన్న రాయి బండ కొట్టి ఆ బండ కింద ఒక రాయి పెట్టి పూజలు చేసుకునేవాళ్ళం. మా కుటుంబం చాలా పెద్దది. గజలమ్మ అంటే ఇక్కడ పెద్ద ఫేమస్ జగత్తు. ఆమె కడుపులో పుట్టిన 6 మంది అన్నదమ్ములం మేము, పెద్ద కుటుంబము. మేము ఒక పోచమ్మ తల్లి గుడి ఎందుకు నిలబెట్టుకోవద్దు అని చెప్పి పోచమ్మ టెంపుల్ పెట్టుకొని మా సంఘాన్ని మళ్ళా పిలిచి మాకు పూనామ లక్ష్మీనగర్ అని ఎట్లా వచ్చిందంటే పోచమ్మ టెంపుల్ కట్టినాక అప్పట్లో మాకు గవర్నమెంట్ 9 ఎకరాల జాగా మాకు అలాట్మెంట్ చేస్తే మాకు కూడా ఒక గుడి కావాలి, మా ఒడరోళ్ళకు అందరికీ గుళ్ళు ఉన్నాయి, మాకు గుడి వద్దా అని చెప్పి గుడి కట్టుకొని ఇక్కడ అమ్మవారిని 20 ఏళ్ళ నుంచి పూజలు చేసుకుంటా టెంపుల్ కట్టి ఇన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ళ నుంచి తీసుకొని వచ్చిన తల్లి పోషమ్మ తల్లి. మా తల్లులు పిల్లల్ని చల్లగా చూసే నల్ల పోషమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి. ఈ కార్యక్రమానికి మా సంఘ సభ్యులు సహకరించినందుకు ఎమ్మెల్యే గారు, వివేకానంద గారు, జగన్ గారు, కార్పొరేటర్ జగన్ అన్న గారు వాళ్ళు సహకరించి మళ్ళీ ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. పూనామహాలక్ష్మీనగర్లో అమ్మవారు వెలిసినటువంటి నల్లపోచమ్మ తల్లి. ఆ అమ్మవారి దగ్గరికి ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ వచ్చి అమ్మ తల్లి ఏ కోరికలు కోరుకున్నా కానీ అమ్మవారు ఇక్కడే తీరుస్తారు. మరి ఇక్కడ అమ్మవారి దగ్గర ఈ రాజకీయాల్లో ఒక ఇష్టం ఉంటుంది. అక్కడ వచ్చేసిన భక్తులు ఎవరైనా కానీ సంతానం లేని వాళ్ళు కానీ ఆ అమ్మవారి దగ్గర వచ్చేసి మొక్కులు చెల్లించుకుంటే వాళ్ళకి సంతానం కలిగింది. కొంతమందికి జాబ్ల గురించి వచ్చిన వాళ్ళకి జాబులు జరిగినాయి. ఏ కార్యక్రమంకైనా కానీ వాళ్ళకి కొంచెం కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ అమ్మవారు ఏం విశిష్టమంటే ఏ కోరిక కోరుకున్నా కానీ ఇట్టే జరిగిపోతాయి అన్నమాట అమ్మవారి దగ్గర. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఎప్పుడు మా బోనాల పండుగ అధికంలో పాల్గొంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి మేము వార్షికోత్సవాలైతే ఘనంగా జరుపుకుంటాము. మా బస్తీ వాసులతోటి కమిటీ సభ్యులందరూ కూడా సహకరిస్తారు. దీనికి మా బస్తీ వాళ్ళు కూడా అందరూ సహకరిస్తారు. ఇట్లాంటి పండుగలకు మేము ఆనందంగా చేసుకున్నందుకు సంతోషంగా తెలియజేసుకుంటున్నాము. మరి గత చరిత్ర తీసుకుంటే జగద్గిరిగుట్ట 20 సంవత్సరాల కిందట పద్ధతి అడవి ప్రాంతం ఉండేది. మరి అప్పట్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేసరు సమక్షంలో గుసలు వేసుకుని గజ్జలమ్మ అక్క మరి వారి ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఇక కార్యక్రమాలు చేపట్టేది. మరి అదే ఒడ్డర బస్తీ అని ఏర్పడడానికి కారణం కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ వారు కమిటీ వాళ్ళందరూ కూడా త్యాగ ఫలితం ఉన్నది. దీనికి ముఖ్యంగా మాకల్ మామ గారు ఫస్ట్ అమ్మవారికి మనకు ఉండాలి, మన కులానికి ఒక అమ్మవారికి ఉండడం ఎంతో మనకు మంచిగా ఉంటుంది. మన కష్టసుఖాలు కూడా మనం పాల్పంచుకోవడం కూడా చాలా మంచి పని నిర్ణయం తీసుకొని మరి అతని మాకల్ మామ సహకారంతో వెంకటమామ కానీ లక్ష్మీ మామ కానీ మరి చుట్టుపక్కల బంధువులు అందరూ అందరికీ పేరు చేసిన వారందరికీ ఈరోజు 20వ వార్షికోత్సవం జరుగుతుంది. మరి 20 సంవత్సరాల నుండి ఇక్కడ కష్టసుఖాలు ఆ తల్లి సందర్శిస్తున్నాయి అందరినీ.
మరి కావున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరి మాకల మామ గారికి హనుమత్త మామ గారికి మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేరుపైన వాళ్ళందరూ కూడా కుల పెద్దలారా అందరూ తప్పు పట్టకండి. మనము ప్రతిసారి కూడా ఇదే విధంగా ప్రతి వార్షికోత్సవానికి అందరూ హాజరు కావాలి. మన కష్టాలు సుఖాలు కొన్ని అన్నిటికీ మన అమ్మవారిని దర్శనం వల్ల మనకు మేలు జరుగుతుంది. కావున సత్యనంద తల్లి కావున ఈ కార్యక్రమంకు ఇచ్చేటువంటి ఎమ్మెల్యే గారు వివేకానంద గారు మరియు కార్పొరేటర్ గొంతుల జగనన్న గారు మరి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 293 డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పొలిగారం కృష్ణమాచార్య ఆధ్వర్యంలో 13వ ఆషాఢ అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమం శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పొలిగారం కృష్ణమాచార్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సొంత ఖర్చులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాలనీ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో కుల బంధువులు ఏవి శేషాచారి, శ్రీనివాసాచారి, కమిటీ సభ్యులు సోమచంద్రాచారి, రామాచారి, పెంటాచారి, కిషోర్చారి, సందీప్ చారి, వెంకటేష్ చారి, వన్నూరుప్ప సతీష్ చారి, బాలరాజు, గణేష్ చారి, మహిళామణులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ బాంధవులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు ఆషాఢ అమావాస్య సందర్భంగా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి నెల అమావాస్యకు చేస్తున్నాం కాబట్టి ప్రతి నెల తూచ తప్పకుండా ప్రతి అమావాస్యకు చేస్తూనే ఉన్నాము. ఇలా చేయబట్టి 13వ నెల అయింది. అందరి సహకారంతోన ఈ కార్యక్రమం చాలా సక్రమంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం సక్రమంగా జరుగుతుందంటే సాక్షాత్తు మన విశ్వకర్మ భగవానుడు మన ఎందుకు ఉన్నాడు అనే దానికి ఒక నిదర్శనం. మనకు ఐక్యత లేక చాలా మనం వెనుకబడి ఉన్నాము. కాబట్టి అందరూ ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తే ఇంకా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అని నేను కోరుతున్నాను. ఇప్పటికైనా పర్వాలేదు, ప్రతి నెల ప్రతి అమావాస్యకు ఇక్కడికి వచ్చి మన కుల బాంధవులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే భగవానునికి అందరూ మనము ఆశీర్వదించినట్టు అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కుల బంధువులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ కార్యక్రమానికి ప్రతి నెల వచ్చినట్టుగానే మన శేషాచారి గారు వచ్చినారు. సింగరేణి బీజేపీ భరోసా యాత్రలో భాగంగా తాడిచెర్లకు చేరుకున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు స్థానిక బీజేపీ నేతలు, సింగరేణి కార్మికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు బొగ్గు గనులు గొప్ప వరమని, దేశానికి వెలుగునిస్తున్న సింగరేణిని కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తాడిచెర్ల మైన్ ను సింగరేణికి కేటాయించారని తెలిపారు. 100 సంవత్సరాల పైబడి లక్షలాది మంది ప్రజలకి ఉపాధి కల్పించి యావత్ దేశానికే వెలుగునిచ్చినటువంటి ప్రాంతం సింగరేణి ప్రాంతం. ఇవాళ అలాంటి చరిత్ర కలిగిన సింగరేణి ఒకనాడు 1,20,000 మంది కార్మికులతో లక్షల మంది ఆ సింగరేణి కార్మికులను నమ్ముకొని సింగరేణి ప్రాంతాన్ని నమ్ముకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారులకి ఉపాధి కల్పించిన, అక్కడి తెచ్చుకున్నటువంటి సింగరేణి ఇవాళ వెలవెలబోతా ఉంది. ఇవాళ 39-40 వేల కార్మికులకు పడిపోయి ఇవాళ కొద్దిమంది కాంట్రాక్టర్లకు లేదా సింగరేణిని బలహీనపరిచే ప్రయత్నం చేసిండు. కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇవాళ సింగరేణి లాంటి గొప్ప సంస్థని కాపాడుకోవాలనేటువంటి సంకల్పంలో భాగంగా తాడిచెర్ల మైన్ 2 సింగరేణికే ఇవ్వాలి. సింగరేణి ఈ కోల్ మైన్స్ మీద అజమాయిషి ఉండాలి, సింగరేణికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ రాష్ట్ర బిడ్డ కిషన్ రెడ్డి గారు కూడా ఉండడం వల్ల ఇవాళ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ తోడుగా మరొక మైన్ రావడం సంతోషం. రాబోయే కాలంలో తెలంగాణలో మళ్ళీ సింగరేణి పాత పూర్వ వైభవం సంతరించుకోకపోయినప్పటికీ కూడా ఉన్నంతలో సింగరేణి కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ ప్రాంత ప్రజానికాన్ని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సింగరేణిని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ జేబు సంస్థగా మార్చుకొని తీవ్రంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థను బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులు చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ను రియంబర్స్ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే తాడిచెర్ల టు బొగ్గు బ్లాక్ ద్వారా సింగరేణికి సుమారు 1.20 లక్షల కోట్ల టర్నోవర్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధితో పాటు కార్మికుల భవిష్యత్తును మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఒక్కటి మాత్రం మీకు అనుభవిస్తున్నాను. ఆ స్లిప్ ఏదైతే ఉంటారో వాళ్ళు కోరేది ఒకటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుడు కట్టేటువంటి ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతున్నదో ఏ నెల కానెల కార్మికులకు తిరిగి రియంబర్స్మెంట్ చేస్తామని మనం చేస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ భారం నా సింగరేణి కార్మికుల మీద పడకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున మా పార్టీ అధ్యక్షుడు అనుమతితో నేను మీ ముందు ప్రకటిస్తున్నాను. తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి రూపాయి న్యాయ పైస కూడా సింగరేణి కార్మికులకు రియంబర్స్మెంట్ చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను కార్మికులను కోరుకుంటూ ఈరోజు లేబర్ కోడ్స్, కార్మిక మిత్రులారా, లేబర్ కోడ్ కారణంగా ఒక్క న్యాయ పైస నష్టం జరగదు. కాబట్టి నేను కార్మిక సంఘాలను పెద్దలను కోరుతున్నాను. కార్మికులకు తెలుస్తుంది, కానీ వాళ్ళ సంఘాలు ఢిల్లీలో హైదరాబాద్లో కూర్చొని నిర్ణయాలు చేసుకుని ఆదేశాలు ఇస్తారు. కాబట్టి వాళ్ళు మనసులో మరి కోడ్ల మీద వ్యతిరేకత తెలియకుండా అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు. నేను మన ప్రధానమంత్రి మనకంటే ఇంకా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రైల్వే స్టేషన్లో కేతులు తీసుకొని గాజు గ్లాస్ పెట్టుకొని ఇంకో బకెట్లో నీళ్లు పెట్టుకొని ఆయన వాళ్ళ నాన్న రైల్వే స్టేషన్లో టీ వ్యాపారం అమ్మి చదువుకున్నాడు. అంత పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ సామాజిక వర్గాన్ని నుంచి చెందినటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కార్మికుల గురించి తెలుసు. కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏమాత్రం నష్టం జరగకుండా గ్యారంటీ ఆయనది. అంటే ఈ 6 గ్యారంటీ లాగా అనుకోవద్దు మీరు. నరేంద్ర మోడీ గారు ఏదైతే గ్యారంటీ ఇస్తే గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే నరేంద్ర మోడీ గారు. కాబట్టి లేబర్ కోడ్ల మీద ఏ రకమైనటువంటి భయంగా ఉండకూడదు. ఏదైనా మీకు నష్టం జరుగుతుందంటే టేబుల్ మీద నేను కూర్చుంటాను, చర్చిస్తాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మీకు ధైర్యం ఉంటే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు తరలించాలని ఆయన సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని లిఫ్ట్ చేసిన తర్వాత అన్నారం లేదా సుందిల్లా బ్యారేజ్లకు ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. దేవాదుల కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన కోరారు. దయచేసి నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మేము మా పార్టీలో 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజీలకు ఏమైనా ప్రాబ్లం అయితే అన్నారం కానీ సుందిల్ల కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? మేము 28 మంది శాసనసభ్యులం వచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కూర్చుంటాం, కొంతమంది అన్నారం బ్యారేజ్ దగ్గర కూర్చుంటాం, కొంతమంది సుందిలా దగ్గర కూర్చుంటాం, కొంతమంది. ఇక రాండి చూద్దాం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.